ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనము. అందుకు దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, నేను నీకు తోడయ్యుందును, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పెను. కొరింథీలో అకులా ప్రిస్కిల్లా దగ్గర పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు కాబట్టి కలిసి పరిచర్య చేస్తూ కలిసి వృత్తి పని చేసుకుంటూ క్రీస్తే యేసని ప్రకటిస్తూ వస్తున్న తరుణంలో అక్కడ వారు ఎదురాడి పోరాడినప్పుడు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషినని తన వస్త్రములు దులుపుకొని తన అన్ని జనులకు వాక్యము బోధించుటకు వెళ్ళి 1 సంవత్సరం 6 నెలలు తను బోధిస్తూ వచ్చాడు. యేసే క్రీస్తని ఒప్పింపజేస్తూ వచ్చినప్పుడు అన్యజనులు అనేక మంది రక్షింపబడుతున్నప్పుడు దేవుని వాక్యము తనకు ప్రత్యక్షమై, నీకు హాని చేయుటకు ఎవరు రారు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడక మాట్లాడము, ఇక్కడ బహు జనమున్నది ఈ పట్టణంలో అని ప్రభు పౌలును బలపరుస్తూ చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుని పక్షాన్ని నిలువబడినప్పుడు ఏ విషయంలో భయపడక్కర్లేదు, ధైర్యం తెచ్చుకో, మాట్లాడు. ప్రభువు గొప్ప కార్యాలు చేసి అనేక మందిని క్రీస్తుకు దాసులుగా, శిష్యులుగా, సువార్థికులుగా సిద్ధపరుస్తాడు. నిన్ను సాధనముగా చేసుకొని అనేక మందిని ప్రభు వైపు తిప్పుటకు ప్రభువు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి దేవుని మాటలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎదురాడి పోరాడే వాళ్ళు ఉన్నప్పుడు వారిని బట్టి కృంగిపోవద్దు. దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన కాడిని మోయుము. దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేసి నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటాడు, ఎప్పటికీ మహిమ తెచ్చుకుంటాడు. అందుకే మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించిన మన దేవుడు మనకు సహాయకుడు.